Granite Group వారి Ixora 2.5, 3 and 3.5 BHK ultra luxurious apartments JNTU హైదరాబాద్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. నరసింహ జయంతి సందర్భంగా ధర్మపురి ప్రాంతంలో గోదావరి పరివాహక ప్రాంతం ఓ చారిత్రక పుణ్యక్షేత్రం లక్ష్మీ నరసింహస్వామి స్వామివారి దర్శనం చేసుకోవడానికి నేను రాత్రి వచ్చాను. ప్రశాంతంగా దర్శభాగ్యం లభించింది. మిగతా పూజా కార్యక్రమాలు చేసుకొని తిరిగి మధ్యాహ్నం జగిత్యాల పోయి జగిత్యాల జిల్లా రివ్యూ పెట్టుకొని ప్రత్యేకంగా జిల్లాలో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం రివ్యూ, దానికి తోడు ప్రత్యేకంగా మా ఆరోగ్య శాఖకు సంబంధించి ఏ అంశాలు పెండింగ్లో ఉన్నాయి, హెచ్ఆర్ ఎలా ఉంది, వైద్యం ఎలా ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, ఇక్కడ కంప్లైంట్స్ ఉన్నాయి, ఇంకేం చర్యలు తీసుకోవాలి, దానిపైన రివ్యూ పెట్టుకొని కలెక్టర్తో ఫీడ్బ్యాక్, ప్రజాప్రతినిధులతో చర్చలు, డిస్కషన్, ఆ ఫీడ్బ్యాక్ తోటి తద్వారా భవిష్యత్తులో ప్రత్యేకంగా ఈ ప్రాంతంలో మెడికల్ కాలేజీ కానీ, నర్సింగ్ కాలేజీ కానీ, ఎంసీహెచ్ఏ కానీ, క్రిటికల్ కేర్ కానీ, ప్రైమరీ హెల్త్ సెంటర్లే కానీ, సబ్ సెంటర్లే కానీ, డ్రగ్సే కానీ, డయాలసిసే కానీ, కొత్తగా ఏర్పాటు చేయబోతున్న ట్రామా సెంటర్సే కానీ, మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ వెహికల్సే కానీ, ఈ ప్రాంతానికి ఉన్న అవసరాలు ఏందో ఒక చర్చ, ఒక రివ్యూ ద్వారా సమాచారాన్ని సేకరించి ప్రభుత్వం ఆ పాలసీలు ఏ రకంగా జగిత్యాల ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ఒక నిర్ణయం తీసుకుంటాం. థ్యాంక్ యూ. భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కొరకై వెలిసినటువంటి ధర్మపురి తీర్థక్షేత్రంలో లక్ష్మీ నరసింహస్వామి వారి జయంతి వేడుకల్లో అంతర్గతంగా ప్రాతకాల విశేష పూజ నిర్వహించుకోవడం జరిగింది. వైశాఖే శుక్లపక్షేతు చతుర్దశ్యాం శుభేదినే సాయంకాలే మందవారే స్వాతియుక్త స్వయంవరి అని చెప్పేసి లోక కళ్యాణం కొరకై, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కొరకై ధర్మపురి తీర్థక్షేత్రంలో మనకు ఈరోజు అనగా వైశాఖ మాసము చతుర్దశి స్వాతి నక్షత్రంతో కూడుకున్నటువంటి సాయంకాల సమయం నందు స్వామివారు లోకానికి హితం చేకూర్చాలని సంకల్పించి ప్రహ్లాదును రక్షించడానికి కొరకై, అదేవిధంగా భక్తి అనేది నిరూపించినటువంటి భగవంతుడు భక్తితో ఎవరైతే కొలుస్తూ ఉంటారో ఎవరైనా పర్వాలేదు, ఆ విధంగా తను హక్కున చేర్చి వాళ్ళని రక్షించడమే భగవంతుని యొక్క నరసింహుని యొక్క తత్వము. అలాంటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి లక్ష్మీ నరసింహస్వామి వారి జయంతి వేడుకలు ప్రాతకాల పూజ, అదేవిధంగా సాయంకాలం కూడా విశేషమైనటువంటి ఆరాధన, ముఖ్యంగా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజ పంచోపనిషత్తులతో ఇటు రుద్రాభిషేకంతో పాటు అదేవిధంగా సప్తహారతులు, మహామంత్ర పుష్పాది కార్యక్రమాలు ఉదయం సాయంకాలం నిర్వహించుకోవడం అనేది ఈ తీర్థక్షేత్రానికి ఉన్నటువంటి విశిష్టతగా తెలియజేస్తూ, భగవంతుడు లక్ష్మీ నరసింహుడు మనందరినీ కూడా సదా చల్లగా కాపాడాలని చెప్పి లోకానికి హితం చేకూర్చాలని, అదేవిధంగా పాకిస్తాన్ మీద మన యొక్క భారతదేశము జయించాలని చెప్పేసి భగవంతుడు మన సైనికులు అందరికీ కూడా రక్షణగా నిలవాలని చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తూ సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.